రాహుల్ గాంధీ నరేంద్ర మోడీకి అమ్ముడు పోయిండా అని అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆనాడు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అంటిల్ సోనియా గాంధీ వరకు గిరిగీసి కొట్లాడారు బీజేపీ పార్టీ మీద. కానీ ఎప్పుడైతే రాహుల్ గాంధీకి ప్రాబల్యం పెరిగిందో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ క్రమంగా వీక్ అవుతూ వస్తుంది. ఎందుకంటే ఆయనకు అసలు రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ లేకనా, లేకపోతే మొత్తం కాంగ్రెస్ పార్టీని దారాదత్తం చేసిన ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా యాక్ట్ చేయట్లేడు. కంప్లీట్ గా ఒక ఎన్డీఏలో భాగస్వామి ముఖ్యమంత్రిగా పనిచేస్తా ఉన్నాడు. ఎందుకంటే మోడీ గారు వస్తే మనం ఆ యొక్క క్లోజ్నెస్ చూస్తా ఉన్నాం. ఆయన ఆహ్వానించడం, ఆయన నవ్వడము, వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అన్యోన్య బంధం అని చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా ఇప్పటికి ప్రేజ్ చేస్తుందో చూస్తున్నాం. సాక్షాత్ ఇలా ఎన్టీ రామారావు గారు విగ్రహావిష్కరణ చేసిండు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యం లోపల. అక్కడ ఆ కార్యక్రమంలో కాంగ్రెస్ జెండాలు లేవని తెలుగుదేశం జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే రాహుల్ గాంధీ చూసి చూన్నట్టు పోతున్నాడంటే అసలు సిసలు కాంగ్రెస్ ఉందా అనిపిస్తా ఉంది. ఇదొకటి. దీన్ని విమర్శిస్తే నిన్నటి నుంచి ట్రోలింగ్ జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీన పడిపోయింది. వాళ్ళ శ్రేణులు కూడా ఇక్కడ మొత్తం నిరుత్సాహ పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి నిన్న తెలుగు 360 అనేది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్ హ్యాండిల్, సోషల్ మీడియా అది. దాంట్లో నా వీడియోను ఏదో న్యూస్ లో వస్తే దాన్ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఏంటిది ఈ సోకాల్డ్ పచ్చ బ్యాచ్, అదే విధంగా ఆ పవన్ కళ్యాణ్ సైకో బ్యాచ్, జనసేన సైకో బ్యాచ్ ఇష్టం ఉన్నట్టు నన్ను తిడుతున్నారు. అరే నువ్వెవడురా మాట్లాడడానికి, అమెరికాలో కూర్చొని మాట్లాడుతున్నావు మా రాజకీయాల గురించి, మా ఆంధ్ర పాలిటిక్స్ గురించి. నువ్వు అక్కడ ఉండొచ్చు కానీ మేము ఇక్కడ హైదరాబాద్లో ఉండొద్దా అన్న. నేను అన్న విషయం ఏంటంటే హైదరాబాద్లో ఏ సీమాంధ్రులను కూడా మేము వద్దని లేదు. భారతదేశంలో ఎవరు ఎక్కడైనా బతకొచ్చు. నేనే చెప్తున్నా, భారతదేశంలో ఎవరు ఎక్కడైనా బతకొచ్చు. ఇవాళ తెలుగు జాతర విశ్వవ్యాప్తమైంది. కానీ వచ్చినప్పుడు ఎక్కడైనా బతకడానికి వచ్చినా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నేను అమెరికాకు వచ్చిన, అమెరికా యొక్క ఆర్థికాభివృద్ధిలో నాలాంటి ఎన్ఆర్ఐలు సుమారు 50 లక్షల మంది దోహదం చేస్తున్నారు. మా యొక్క స్కిల్స్ ఇక్కడ ఉపయోగపడుతుంది కాబట్టి మమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చారు. మేము శాశ్వత నివాసులుగా ఉన్నాం. ఇక్కడ ఈ దేశాభివృద్ధికి పాటుపడుతున్నాం. ఈ దేశ రాజకీయాల్లో దేశ నాయకులు విమర్శించడమో, ఇక్కడ మేధావులు విమర్శించడమో, ఇక్కడ వచ్చి ఆస్తులు కొల్లగొట్టడమో, ఆక్రమించుకోవడమో, రాజకీయాలు చేసేసి నీచ రాజకీయాలు చేసి ఆక్రమించుకోవడం చేయలే. కాబట్టి ఇక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నాం. ఎవరు ఎక్కడైనా బతకొచ్చు. బతికే స్వేచ్ఛ ఎవరికైనా ఉంది. యాజ్ లాగ్ యాజ్ లీగల్గా ఉన్నంత కాలం ఎక్కడైనా ఉండొచ్చు.